భారతదేశంలోని సహకార సంఘాలు దాదాపుగా 8.5 లక్షలు ఉన్నాయి. కానీ ఇందులోని నమోదైన మటుకి 1,555 మాత్రమే. అంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల సేవలు అందించే సహకార సంఘాలు బహుళ రాష్ట్ర సహకార సంఘాలు అన్నమాట. వీటిలో ఎక్కువ రాష్ట్రాల సభ్యుల ప్రయోజనాలు కాపాడవచ్చని చెప్తున్నమాట. దేశంలో పలు రాష్ట్రాలు వివిధ రకాల సహకార సంఘాలు దాదాపుగా 8.5 లక్షల దాకా ఉన్నాయి. కానీ ఇందులో నమోదైనవి 1,555 మాత్రమే. అత్యధిక మహారాష్ట్రలో 654, ఉత్తరప్రదేశ్లో 163, ఢిల్లీలో 159, తమిళనాడులో 131, ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 13 మాత్రమే నమోదయ్యాయి. అందుకనే ఇప్పుడు సహకార కృషి చేయాలి. భూస్వామ్య పెత్తనం, నిర్వహణ లోపము, సిబ్బంది నైపుణ్యంలోని సభ్యుల నిరక్షరాస్యత, రాజకీయ ప్రమేయము, బంధుప్రీతి, అవినీతి జాడింపు దేశ సహకార వ్యవస్థ ప్రతిబంధకంగా మారాయన్నమాట. సహకార ఉద్యమం విస్తృతమైన రాష్ట్రాల్లోని కొన్ని సంఘాలు 1-2 కుటుంబాల హస్తం చేతిలో ఉన్నాయన్నమాట. అమిత్ షా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేత కుటుంబ రాజకీయాల్లోకి రావడానికి ఈ సహకార సంఘాలు ఎంతగానో దోహదపడ్డాయి. కాలక్రమంలో ఈ స్వతంత్రం కోల్పోయి రాజకీయ రంగం పులుముకున్నాయన్నమాట. ఫలితంగా వివాదాలతో కోర్టులకు వెళ్తున్న సంఘాలు ఏటా ప్రతి రాష్ట్రం పెరుగుతున్నాయన్నమాట. మహారాష్ట్ర 35% హౌసింగ్ సొసైటీలపై కేసులు కూడా నడుస్తున్నాయి. ఆయా రంగాల్లో ప్రైవేట్ సంస్థల నుంచి పుట్టును తట్టుకోలేకపోతున్నాయి ఉంటాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘ ప్రక్షాళన కేంద్రం నడిపించింది. దేశ అభివృద్ధిలో వాడి కీలక చట్టం చేయాలని చూస్తున్నమాట. 2011లోనే 97వ రాజ్యాంగ సవరణ సందర్భంలో రాష్ట్రాల హక్కుల పరిధిలోని బిల్లు తెచ్చారన్నమాట. సభ్యులంతా కలిసి కృషి చేయాలన్నమాట. జవాబుదారీని పెంచేందుకు కృషి చేస్తున్నారన్నమాట. సహకార సంఘంలో నిరర్థకం సభ్యులను సహకార సంఘాలపై ఎన్డీఏ రాజకీయంగా ఆశలు పెట్టుకుందన్నమాట. సహకార సంఘంలో దాదాపు 29 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారన్నమాట భారతీయ సహకార సంఘాలలో. అందుకనే సహకార సంఘాల కృషికి ఎంతగానో కృషి చేయాలని చెప్తున్నారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.